చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో మంచి ప్రదర్శన కనబరిచి విజయ డంకా మోగించింది. అదే సమయంలో రాజస్థాన్ జట్టు బ్యాటింగ్లో అట్టర్ ఫ్లాప్ అవడంతో ఇలాంటి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దీనికి తోడు సంజు సామ్సన్ చెత్త కెప్టెన్సీ కూడా రాజస్థాన్ జట్టు కోపముచ్చిందని చెప్పవచ్చు. రాజస్థాన్ బౌలర్లు మధ్య ఓవర్లలో అద్భుత బౌలింగ్ చేసి చెన్నై జట్టును కొద్దిగా వెనకడుగు వేసేలా చేశారు. అయితే కీలక సమయంలో శివం దుబే స్పిన్నర్లను బాగా ఆడతాడని తెలిసి కూడా బాగా బౌలింగ్ వేస్తున్న ఫాస్ట్ బౌలర్లకు బౌల్ట్, బెర్గర్లకు ఇంకా ఓవర్లున్నప్పటికీ సంజు సామ్సన్, అశ్విన్ కు బౌలింగ్ ఇచ్చాడు. దూబే ఆ ఒక్క ఓవర్లోనే 15 పరుగులు రాబట్టి చెన్నైపై ఏమాత్రం ఒత్తిడి లేకుండా చేశాడు. విజయాన్ని సులభతరం చేశాడు. సంజు సామ్సన్ ఈ సీజన్లో కెప్టెన్ గా కీలక సమయాల్లో తీసుకుంటున్న చెత్త నిర్ణయాలే గెలవాల్సిన మ్యాచ్లో కూడా రాజస్థాన్ ఓటమికి కారణమవుతున్నాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ లాంటి పవర్ఫుల్ జట్టు అత్యంత నెమ్మదిగా వన్డే లేదా టెస్ట్ బ్యాటింగ్ను తలపించేలా జట్టు బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పవర్ ప్లేలో కూడా ఆ జట్టు బ్యాట్స్మెన్ ఎవరూ కనీస హిట్టింగ్ చేయలేదు. ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఎలాగైనా చెన్నై జట్టును ప్లే ఆఫ్ కు చేర్పించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తారని దుయ్యబడుతున్నారు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రాజస్థాన్ చేతకానితనాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అనే ఆరోపణతో కప్పిపుచ్చడం అనేది సరైన విధానం కాదు. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నమెంట్లు అంత బాహాటంగా నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే క్రికెట్ అనేది చచ్చిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పడంలో ఏమాత్రం నిజం లేదు. అలా చేయడం అంత సులభం కాదు. కేవలం రాజస్థాన్ బ్యాట్స్మెన్ చేసిన చెత్త బ్యాటింగ్, ఓవర్ డిఫెన్స్ అప్రోచ్ కారణంగానే ఆ జట్టు ఓటమి పాలైంది. రాజస్థాన్ జట్టు కనుక ఇలానే ఆడితే ఆ జట్టుకు టాప్ 2లో ఉండే అవకాశం కోల్పోయేలా కనబడుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా రాజస్థాన్ జట్టు ప్రస్తుతం నెంబర్ 2 స్థానంలోనే ఉంది. ఇక చెన్నై జట్టు ఈ మ్యాచ్లో గెలిచి 14 పాయింట్లు సాధించి మంచి నెట్ రన్ రేట్తో 3వ స్థానానికి చేరుకుంది. చెన్నై దూకుడు చూస్తుంటే ఈ ఏడాది ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్లేలా కనిపిస్తుంది. చెన్నై గనుక తన చివరి మ్యాచ్ కూడా గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఆపడం ఎవరి తరం కాదు. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్లు ఆరంభం నుండి కూడా చాలా నెమ్మదిగా ఆడుతూ వన్డే బ్యాటింగ్ ను తలపించారు. జైస్వాల్, బట్లర్ పవర్ ప్లేలో మరీ నెమ్మదిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ జట్టు గట్టిగా 40 పరుగులు మాత్రమే చేసింది. ఇక గేరు మారుస్తారేమో అని అనుకుంటున్న తరుణంలో 21 బంతుల్లో 24 పరుగులు చేసిన జైస్వాల్, 25 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసిన బట్లర్ ఇద్దరు కూడా సమర్జిత్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయిపోయారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో సంజు సామ్సన్ 19 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి సమర్జిత్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ జట్టు 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సమయానికి కూడా రాజస్థాన్ జట్టు 100 పరుగుల మార్క్ను అందుకోలేకపోయింది. దీనిని బట్టి రాజస్థాన్ జట్టు బ్యాట్స్మెన్ ఎంత నెమ్మదిగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక రియాన్ పరాగ్ యాంకర్ రోల్ పోషిస్తూ చివరి వరకు అజేయంగా నిలిచి 35 బంతుల్లో 135 స్ట్రైక్ రేట్తో 47 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పరాగ్ చివర్లో ఇంకొద్దిగా దూకుడుగాడి ఉంటే మరింత బాగుండేది. అయితే చివరిలో వచ్చిన ధ్రువ్ జురేల్ 18 బంతుల్లో 156 స్ట్రైక్ రేట్తో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు మాత్రమే చేసింది. బౌలర్లలో సమర్జిత్ సింగ్ 3 వికెట్లు, తుషార్ దేశ్పాండే 2 వికెట్లు పడగొట్టారు. 142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రాచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. చాలా రోజుల తర్వాత రవీంద్ర ఓ మోస్తరు స్కోర్ చేయగలిగాడు. ఈ మ్యాచ్లో మంచి టచ్లో కనిపించిన రాచిన్ రవీంద్ర 18 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన డారెల్ మిచెల్ కూడా ఈరోజు టాప్ గేర్లో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే 13 బంతుల్లో 170 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు చేసిన మిచెల్ చాహల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత మొయిన్ అలీ 13 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మధ్య ఓవర్లలో చెన్నై కొద్దిగా నెమ్మదించింది. అయితే శివం దుబే ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఒక్కసారిగా సీన్ మారిపోయి స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో 15 పరుగులు రాబట్టి ఒక్కసారిగా మ్యాచ్ను చెన్నై వైపుకు తిప్పేశాడు. అదే ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. దూబే 11 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జడేజా 5 పరుగులతో అవుట్ అవ్వగా
సమీర్ రిజ్వీ 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న గైక్వాడ్ చివరి వరకు అజేయంగా నిలిచి 42 పరుగులు చేసి యాంకర్ రోల్ పోషించి దగ్గరుండి చెన్నైను గెలిపించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.